गणेश महाराज के హ్యాపీ క్రిస్మస్, मेरी मेरी क्रिसमस, హ్యాపీ క్రిస్మస్, 2025 క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, 2025 క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరే క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఫోటోది బెడరే ఏలైనా మనకు శిశువు అనుగ్రహించబడను. 9:6 యెషయా గ్రంథం 9:6 ఏలైనా మనకు శిశువు అనుగ్రహింపబడెను. ఎప్పుడు అనుగ్రహింపబడ్డాడు? 2025 డిసెంబరు 25వ తారీఖున మన కోసం పుట్టినాడు ఆయన. ఎప్పుడు పుట్టినాడు? ఎప్పుడు మన కుమారుడు అనుగ్రహింపబడ్డాడు? 2025 సంవత్సరాల క్రితం కాక అంతకు మునిపే, జగత్ పునాది వేయబడక మునిపే. ఎప్పుడు? జగతి పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసు ప్రభుల వారు మన కోసం ఎప్పుడో నిర్ణయింపబడ్డాడు. మనకి ఎప్పుడో ఆయన అనుగ్రహింపబడ్డాడు మనల్ని రక్షించుకున్నటప్పుడు. ఎందుకు ఆయన ఎవరి కోసం వచ్చినాడు? నశించుచున్న మనందరినీ వెతికి రక్షించుకున్నట్టుగా ఆయన వచ్చి ఉన్నాడు. నశించిన దాన్ని ఏది నశించుతున్నది? ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా నశించుటకు సిద్ధముగా ఉన్నాడు. నేను వెళ్ళి వారి కోసం నా ప్రాణము పెట్టి వారిని నేను రక్షించుకోవాలి. కొన్ని కోట్లు ఇచ్చి మిమ్మల్ని రక్షించుకునేదైతే ఆయన ఇవ్వలేడా? ఎంతైనా ఇచ్చుకోవచ్చు, ఆయన కాడ లేని తప్ప. పరలోకంలో ఆయన ఎవరు అనుకుంటున్నారు? ఆయన సిరికే రాజు. పరలోకంలో ఎంత సిరి అవుతుందో దేవుని దగ్గర, దాని అంతటికి కూడా ఆయన రాజు. ఆయన ఇప్పుడు పాపుల కొరకు, పాపం రక్షించుటకు యూదుల రాజుగా పుట్టి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ పరలోకంలో ఉన్న రాజు ఈ భూలోకంలోకి తనను తాను రిక్తులుగా చేసుకొని తగ్గించుకొని నిన్ను ధనవంతుడు చేయడానికి ఆయన దరిద్రుడు ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? జగత్ పునాది వేయబడక మునిపే. ఆదిమ క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకున్నప్పుడే, ఇక్కడ యూదులైన వారు, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఆయన వాక్యం తెలుసుకున్న ప్రతి ఒక్కరు, వాక్యమును ధ్యానించిన వారందరూ ఎదురు చూసి నిరీక్షణ కలిగి ఉన్నారు. ఒక రోజు వస్తాడు, సమస్తమును చక్కబెడతాడు. పాపులను రక్షించుటకు ఆయన మాత్రమే రావాలని వాళ్ళకి తెలుసు. ధర్మశాస్త్రోపదేశకులకు తెలుసు, సద్దుకయ్యులకు తెలుసు. 4 తెగల వాళ్ళు ఉన్నారు. ధర్మశాస్త్రోపదేశకులు, సద్దుకయ్యులు. చాలా మంది 4 తెగల వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రీస్తును ప్రకటిస్తున్నారు, కానీ క్రీస్తు వచ్చినప్పుడు ఆయన్ని వారు అంగీకరించలేదు. ఏం చేస్తున్నారంటే ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన సత్యవంతుడు. ఈ లోకంలో ఆయన సత్యముగా వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన వ్యతిరేకించారు. అంతకుముందు ఆయన రాకముందు సమస్తం అతిక్రమంతో నిండిపోయినది భూలోకం అంత పాపంతో. శాస్త్రులేమి, పరిశీలేమి, సద్దుకులేమి, ధర్మశాస్త్ర ఉపదేశకులేమి, ఈ 4 తెగల వాళ్ళు దేవుని యొక్క ఉద్దేశాన్ని లోకంలో ప్రకటించక వారి యొక్క స్వంత ఉద్దేశాలను ప్రజల పైన వారు మోపుచున్నప్పుడు అది దేవుడు చూసి చాలా వేదన పడ్డాడు. ఈ 4 తెగల వాళ్ళు కరెక్ట్గానే ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఆయన యొక్క ఉపదేశమును ప్రజలకు తెలియపరచమంటే వారు ఏం చేస్తున్నారంటే వారి సొంత ప్రయోజనాలు, సొంత ఉద్దేశాలను ప్రజలపైన తెలియపరుస్తూ దేవుని యొక్క మహిమను వారు పొందుకోకుండా చేస్తున్నప్పుడు ఆయనే తనను తాను రిక్తులుగా చేసుకుని ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. ఎవరి కోసం? ఎవరి కోసం? మనం దేని గురించి నిరీక్షించాలి? ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి చేసుకునే పండుగ కోసం నిరీక్షించాలా? క్రీస్తు యేసు ప్రభుల వారు హృదయం అనే తలుపు యొద్ద నిలబడి తట్టుచున్న మన హృదయ తలుపును తట్టుచున్నప్పుడు ఆయన స్వరము విని ఎవడైతే తలుపుడు తెరుస్తాడో ఆడి హృదయంలోకి ఆయన రావాలి. ఆయన రావాలనుకుంటున్నాడు. ప్రతి ఉదయమున ఆయన హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాడు. జాకోబ్, తలుపు తీనానా, నీ హృదయంలోకి నేను రావాలి. అంతోను, తలుపు తీనానా, నేను హృదయంలోకి రావాలి. నువ్వు క్రిస్టమస్ పండుగ అయితే చేస్తున్నావు కానీ నన్ను నీలో చేర్చుకోవట్లేదు. సమస్తమును ఖర్చు పెడుతున్నావు కానీ 30,000 20,000 ఖర్చు పెడుతున్నారు కానీ మీరు నన్ను చేర్చుకోనట్లేదు. మొదటగా మీరు నన్ను చేర్చుకోనండి, అప్పుడే నిజమైన పండగ. అదే నిజమైన పండగ. ఎందుకంటే భూలోకంలో యేసుక్రీస్తు ప్రభు
పుట్టినప్పుడు లోకమంతటికి కలుగు సువర్తమానం అన్నారు. ఏంటిది? మహా సంతోషకరమైన సువర్తమానం. ఎప్పుడు? ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు. అటువంటి ఈ సువర్తమానము మన హృదయంలోకి యేసయ్య వస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని మన హృదయంలోకి అయ్యా రాయ్యా మనం ఆహ్వానిస్తామో, ఇంతవరకు నేను చేసిన తప్పుని మన తప్పును ఒప్పుకొని ఆయన మాత్రం మనం పిలుచుకుంటే, ఆయన వస్తే మన జీవితాలు ఎలా ఉంటాయో వెలుగుమయంగా మారిపోతాయి. ఎంతో మందిని ఆయన మార్చుకున్నాడు. ఎంతో మందిని ఆయన మార్చుకుని ఏం చేశాడు? పరలోకానికి వారసులను చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన మనందరం కూడా ఈ దినం కోసం సంవత్సరం అంతా ఎదురు చూసాం లేదా? నవంబర్ 1వ తారీఖు పడిందంటే గుండెల్లో టెన్షన్. ఇంకా 2 నెలలే పండుగ ఉంది, సంపాదించాలి, పిల్లల పట్ల కొనాలి, చాలా 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 శ్రమలు పెట్టుకుంటున్నాము. కానీ యేసుక్రీస్తు ప్రభువు చాలా ఉదాహరణలు మనకు చూపిస్తున్నాడు. మార్తా మరియల గురించి కూడా చూపించి మాట్లాడుతున్నాడు. మరే ఏం చేస్తుందంటే ప్రభు సన్నిధిలో ఉంటే మార్త ఏం చేస్తుంది? అనేకమైన లోకానుసారమైన పనులు పెట్టుకొని ప్రభుకి ఏదైనా చేయాలి, ప్రభు ఏదైనా తిట్టడం, ప్రభు కోసం పరిచయం చేయాలి, ఆ వంటలు చేస్తూ పిండి వంటలు చేస్తూ పరిగెడుతూ చేసి లాస్ట్కి ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? మార్త, అనవసరమైన పనులను ముందు పెట్టుకొని కూర్చున్నావు, ఇది నీకు మంచిది కాదు. మరి అయితే శాశ్వతమైన రాజ్యంలో ప్రవేశించడానికి ఆమె ప్రయాసపడుతుందమ్మా. ఆమెను చూసి నువ్వు నేర్చుకో. ఎంతవరకు మనం ప్రయాసపడినది వ్యర్థంలో కొట్టివేస్తున్నాడు ఆయన. ఎప్పుడైతే నువ్వు వాక్యానుసారంగా జీవించి నిరీక్షణ కలిగి క్రీస్తు యేసు ప్రభువు వారి లోకంలోకి వచ్చిన ఆయన నా హృదయంలోకి రావాలని నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి, ఆయన యొక్క విశ్వాసం కలిగి ఉండాలి, నెమ్మది కలిగిన మనసుతో మనం ఆయన ప్రేమించుకోవాలి. ఆయన పాదాల చెంత మనం నిలబడినప్పుడే ప్రభు మన సన్నిధిలో మనకు హృదయంలోకి ఆయన వచ్చినప్పుడే మన జీవితాలు వెలుగుమయంగా ఉంటాయి. చాలా మంది తెలియని వారు, చాలా నేను ఉదాహరణ ఉన్నప్పుడు ఒక కుటుంబంలో ఒక అత్త కోడలు ఉన్నారు. వీరేం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ వాకిటి దగ్గరకు వచ్చి నిలబడి పిలుస్తున్నాడు, అమ్మా నేను మీ ఇంట్లోకి వస్తాను. ఏమంటున్నాడు? నేను మీ ఇంట్లోకి రావాలనుకుంటున్నాను, మరి మీరు నన్ను రాణిస్తారంటే, నువ్వు వస్తే మాకేమొస్తుంది అని వాళ్ళ అత్త ఏమంటుందంటే, నువ్వు వస్తే నాకేమొస్తుంది? మా కష్టాలున్నాయి, కన్నీళ్ళున్నాయి, వేదనలున్నాయి, అప్పులున్నాయి, ఎన్నో సమస్యలతో పోతున్నాం. నీవు వస్తే మాకేమొస్తుంది? మాకు వస్తే ఇస్తే ఏం చేయాలి? కాస్త డబ్బు, లేదంటే బంగారం. నేను నమ్ముకున్నాను కాబట్టి నువ్వు నాకు బంగారం పెట్టి ఇస్తే దాంతో నేను సంతృప్తిగా ఉంటాము. ఆస్తులు కొంటాము, అంతస్తులు కొంటాము, ఏంటి చాలా కొంటాము, ఆరోగ్యం బాగా చేయించుకుంటాము, మాకు డబ్బు చాలా డబ్బు అన్నాడు. ఇంకొక రకంగా మాట్లాడుతున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న కోడలు అంటుంది, పిచ్చి అత్తమ్మా, నీకు తెలుసో తెలియదు కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఇంట్లోకి వస్తే ఏంటి, ఆయన మన ఇంట్లోకి అడుగు పెట్టాడంటే నువ్వు అంటున్న ఆరోగ్యం, నువ్వు అంటున్న ధనము, నువ్వు అడుగుతున్న సమస్తము, ఆస్తి అంతస్తులు అంటున్నావే, అవన్నీ కూడా ఆయన వెనకాలే ఉన్నవి. అవి నువ్వు గమనించుకోవట్లేదు, ఏం చేయట్లేదు. అత్త అయినా ఆమె ఏం చేస్తుందంటే ఆయన వెనకున్నవి చూడట్లేదు. ఆయనే వస్తే సమస్తమును ఇంట్లోకి వస్తాయి సంగతి ఆమె గ్రహించుకోవట్లేదు. అత్త కోడలు అంటుంది, తెలివి లేని అత్త అంటుంది, తెలివి లేని అత్తమ్మ, ఆయన వస్తే అడుగు పెడితే నువ్వు ఏదైతే ఆయన అడిగినావో, ఎవరైతే రావాల్సిందో ఆయన వద్దన్నావో, ఆయన వెళ్ళిపోతే అవన్నీ వెళ్ళిపోతాయి. ఆయనే కనుక లోపలికి పిలుచుకుంటే సమస్తమును మనకే వస్తాయి, మన కుటుంబంలోకి వస్తాయి అత్తమ్మ, అప్పుడు మన జీవితాలు మెరుగ్గా ఉంటాయి అని అత్తకి కోడలు బుద్ధి చెప్తుంది. అప్పుడు తెలియక అత్త, అయ్యా నా తప్పు అయిపోయింది ప్రభా, నీవు మా ఇంట్లోకి రా ప్రభా, నా కన్నులు నా కోడల ధరను తెరిపించావు కాబట్టి ఈరోజు నేను ధన్యుడు అని చెప్పేసి ఆయన్ని ప్రేమపూర్వకంగా లోపలికి ఆహ్వానించింది. కాబట్టి ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, మొదటగా మన హృదయంలో యేసయ్యను మనం ఆహ్వానించుకున్నట్లయితే, ఆయనకు మన హృదయంలో స్థానం ఇచ్చినట్లయితే, ఈ దినమున మనం ప్రయాసపడుతున్న ప్రయాసం అంతటి కూడా ఆయన మనకు సుఖవంతంగా చేస్తాడు. సుఖశాంతులను అనుగ్రహించేది క్రిస్మస్ పండుగ. ఏంటి? నిజమైన సుఖశాంతులను మనకు అనుగ్రహించడానికి ఆయన వచ్చి ఉంటే మనం ఏం చేస్తున్నామంటే ఆ సుఖాన్ని, ఆ శాంతిని వదిలేసి అశాశ్వతమైన ఈ లోకం కోసం, ఈ లోక ఆశల కోసం పరిగెడుతున్నామే తప్ప క్రీస్తు యేసు ప్రభువు వారిని మనము ప్రేమించట్లేదు. ఆయన మన హృదయంలో చేర్చుకోవట్లేదు. ఆయన అంటున్నాడు, మీ హృదయంలో అంత స్థలం ఇవ్వండి. ఎక్కడ అడుగుతున్నాడు?
మీ ఇంటిలో అడగట్లేదు, మీ హృదయంలో అడుగుతున్నాడు. మీ ఆస్తిలో అడగట్లేదు, ఆయన మీ హృదయంలో స్థానం అడుగుతున్నాడు. మీ అంతస్తులు అడగట్లేదు, మీరు సంపాదించుకున్న ధనములు అడగట్లేదు, కానీ ఆయన అడుగుతున్నది కేవలం మీ హృదయంలో అంత స్థానం ఇవ్వండి. ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, నక్కలకు గొర్రెలు కలవు. నక్కలకి గొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు తల దాచుకొనుటకు ఈ భూలోకంలో అంత స్థలం లేదని ఆయన బాధపడుతున్నాడు. మనమైతే పాటలు పాడుతున్నాం, ఎంత దీనాది దీనము ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయము, తలుచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది. మనం వేదన పడుచున్నాం, బాధపడుచున్నాం. ఎవరి కోసం? అయ్యా, నువ్వు నా కోసం ఎంత కష్టపడ్డావా? చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి పుట్టెనయ్యా. వేదన, అంత దుఃఖంతో పడతాము పాట. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. కానీ ఆయన చలిలో పుట్టింది, దేంట్లో పుట్టినా కూడా మన కోసం ఆయన ఏమంటున్నాడంటే, కాస్త స్థలం వేయండి అయ్యా. అందరికీ అన్నీ ఉన్నాయి, సమస్తం ఉన్నాయి. నేను తల దాచుకునే స్థలము అది మీ హృదయమే. నేను నివసించే ఆలయము అది మీ దేహమే. ఆ దేహంలో ఉన్న ఆ హృదయంలో నాకు కాస్త స్థలం ఇవ్వండి. నేను ఈ లోకంలోకి వచ్చినదే అందుకు, ఈ లోకంలోకి వచ్చినదే అందుకని ఆయన వేదన పడుతుంటే మనం మాత్రం ఎంత దీనాతి దినము చల్లగాలిలో చాటు లేక తల్లి ఒడిలో ఒదిగావయ్యే పాట అయితే పాడుతున్నాం, కానీ ఆ వేదన బాధ మన హృదయంలో ఉంటే, నిజముగా ఆయన కష్టపడ్డాడని తెలిస్తే, అయ్యా నువ్వు ఆకాశానికి భూమికి మధ్యన 3 మేకలకు 2 మేకలు పట్టబడ్డవాడు నిజంగా బాధ మనకు ఉంటే, ఆ వేదన మనకు ఉంటే, నిజముగా చెప్తున్నాను ప్రియ సహోదరులారా, మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రభు హృదయాన్ని మనం శుద్ధి చేసుకొని ఈ దినమున మనందరం కూడా ఇల్లు శుభ్రంగా రంగులు వేసుకున్నాం, శుభ్రంగా కడుక్కున్నాం. ఆయన ఆలయంలోకి రాడు, ఆ నివాసము ఆయన చేయుడు. ఆయన నివాసం మన హృదయం. కాబట్టి ఈ దినమున ఈ డిసెంబర్ 25, 2025 మనందరం కూడా పరిపూర్ణంగా క్రీస్తు యేసు ప్రభుల వారు మన హృదయంలోకి ఆహ్వానించుకుందాం. ప్రేమపూర్వకంగా ఆయన ఆహ్వానించుకున్నట్లయితే మన జీవితాలు కట్టబడతాయి, మన కుటుంబాలు కట్టబడతాయి, మనం అనేకులకి మాదిరికరంగా ఉంటాము. కాబట్టి ఆయన వచ్చింది ఈ లోకంలోకి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, 1 ప్రేమ, 2 సమాధానం, 3 శాంతి. ఏమేమి ఇచ్చాడు మనకి? ప్రేమ, సంతోషం, సమాధానం, కుటుంబాల్లో శాంతి. అది ఆయన మనకి ఇవ్వడానికే ఈ లోకంలోకి వచ్చినాడు. కాబట్టి ప్రియ సహోదరుడు, మనందరం కూడా ప్రేమ కలిగి ఉందాం, సమాధానం కలిగి ఉందాం. సహోదరులు ఒకరికొకరు క్రీస్తును మనలో పాలుభాగస్తుని చేసుకుందాం. మనం ఎప్పుడైతే సమాధానం కలిగి ఉంటామో సంఘంలో, అప్పుడు ఆయన ఎక్కడ మన మధ్య ఉంటాడు. ఇక్కడ అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు ఆయన జరిగించుకుంటాడు. కాబట్టి దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకలకి తీసుకొచ్చి మన ఈ జీవితాన్ని కట్టడానికి ఆయన చేసిన గొప్ప త్యాగం జ్ఞాపకం చేసుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దీనుల కాచే దైవ కుమారుడు పరమును వీడెనని, మనిషి కుమారుడై కన్య మరియ బొడిలో పరుండెనని. దీనుల కాచే దైవ కుమారుడు పరమును వీడెనని, మనిషి కుమారుడై కన్య మరియ బొడిలో పరుండెనని. పాపుల బ్రోచే రక్షకుడు యేసయ్యగా వచ్చెనని, పాపుల బ్రోచే రక్షకుడు యేసయ్యగా వచ్చెనని. కాపుదలిచ్చే ఇమ్మానుయేలు వెలుగై తెచ్చెనని. వెలిగింది గగనం ఒక వింత తారతో. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, Merry Merry Christmas, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, Merry Merry Christmas, మేరీ మేరీ క్రిస్మస్, Happy Happy Christmas, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, Merry Merry Christmas, మేరీ మేరీ క్రిస్మస్, Happy Happy Christmas, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, Merry Merry Christmas, మేరీ మేరీ క్రిస్మస్. Happy Happy Christmas.
మొత్తం తినాలా? దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరికీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అందరికీ. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఈ దినమున అందరూ కూడా మంచి సమయంలో ఉన్నాము. సమయం మంచిది గనక క్రీస్తు యేసు ప్రభువు వారిని జ్ఞాపకం చేసుకునొచ్చు. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. క్రిస్మస్ పండుగను ఇలా జరుపుకోవడం చూపించిన కృపకై స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యేసు ప్రేమ ప్రార్థనశాలలో యేసై ఉన్నట్టు అందరం చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఆయన పుట్టిన రోజును ఇలా జరుపుకోవడానికి ఆయన చూపించిన కృపకై ఆయనకు కృతజ్ఞతాస్తుతులు సూత్రాలు చెల్లిస్తాం. ఆమేన్. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. महाराज के హ్యాపీ క్రిస్మస్. मेरी क्रिसमस హ్యాపీ క్రిస్మస్. 2025 क्रिसमस హ్యాపీ క్రిస్మస్. 2025 क्रिसमस హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. हैप्पी क्रिसमस फटाली बेटा रे